అందరికీ నమస్కారం. ఈరోజు నిర్జల ఏకాదశి యొక్క పూజా విధానం, పారణ సమయం, అలాగే పూజ ఏ రోజు చేసుకోవాలి, నీటిని ఆహారాన్ని కూడా తీసుకోకుండా ఈరోజు పూజ ఎందుకు చేస్తారు, అలాగే వ్రతకథ, వీటన్నిటి గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. 2026 నిర్జల ఏకాదశి జూన్ 25 గురువారం రోజు వచ్చింది. హిందూ పురాణాల ప్రకారం ఈ ఒక్క కఠినమైన ఉపవాసం ఏడాది పొడవునా వచ్చే 24 ఏకాదశిల ఫలితాన్ని ఇస్తుంది. ఈ రోజున ఆహారంతో పాటు నీటిని కూడా తీసుకోకుండా పూజలు చేస్తారు. నిజ జ్యేష్ఠ శుక్లపక్షంలో వచ్చే నిర్జల ఏకాదశి హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన వ్రతాలలో ఒకటి. 2026లో అధిక మాసం కారణంగా ఈ వ్రతం ఆచరించే వారికి 26 ఏకాదశి వ్రతాల పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. జూన్ 25న జరిగే ఈ మహావ్రతం తేదీ, పూజా ముహూర్తం, పారణా సమయం, ఆధ్యాత్మిక ప్రాధాన్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. వైష్ణవ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన వ్రతాలలో నిర్జల ఏకాదశి ఒకటి. శ్రీ మహావిష్ణువుకు అంకితమైన ఈ ఏకాదశి వ్రతం గురించి విష్ణు పురాణాల్లో విశేషంగా ప్రస్తావించబడింది. సాధారణంగా సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి. అయితే అధిక మాసం వచ్చిన సంవత్సరంలో ఈ సంఖ్య 26కు చేరుతుంది. ఈ అన్ని ఏకాదశులలో జ్యేష్ఠమాస శుక్లపక్షంలో వచ్చే నిర్జల ఏకాదశి అత్యంత శ్రేష్టమైనదిగా భావిస్తారు. ఒక్క నిర్జల ఏకాదశి 26 ఏకాదశుల పుణ్యఫలం ఇస్తుందని తెలుసా? ధార్మిక విశ్వాసాల ప్రకారం నిర్జల ఏకాదశి వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరిస్తే సంవత్సరంలో అన్ని ఏకాదశి వ్రతాలను చేసినంత పుణ్యఫలం లభిస్తుంది. మహాభారత కథనాల ప్రకారం పాండవుల్లో భీమసేనుడు ఇతర ఏకాదశి ఉపవాసాలను ఆచరించడం కష్టమవడంతో అన్ని ఏకాదశుల ఫలితాన్ని పొందేందుకు నిర్జల ఏకాదశి వ్రతాన్ని పాటించినట్లు చెబుతారు. ఈ వ్రతం అత్యంత కఠినమైనదిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఈరోజు ఆహారంతో పాటు నీటిని కూడా తీసుకోకుండా ఉపవాసం ఉండాలి. 2026 సంవత్సరంలో నిర్జల ఏకాదశిని జూన్ 25న ఆచరించబడుతుంది. ఈసారి ఎందుకు ప్రత్యేకమో తెలుసా? 2026లో జ్యేష్ఠ మాసంలో అధిక మాసం సంభవించింది. అధిక మాసంలో వచ్చే పద్మిని ఏకాదశి, పరమ ఏకాదశి కూడా అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రెండు ఏకాదశుల పుణ్యఫలాలు కూడా నిర్జల ఏకాదశి ఆచరణ ద్వారా లభిస్తాయని శాస్త్రోక్త విశ్వాసం కూడా ఉంది. అందువల్ల ఈ సంవత్సరం నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరించే భక్తులు మొత్తం 26 ఏకాదశుల పుణ్యఫలాన్ని పొందుతారని చెబుతారు. నిర్జల ఏకాదశి వ్రతం వల్ల కలిగే ఫలితాలేంటి? అన్ని ఏకాదశి ఉపవాసాలను ఆచరించలేని వారు నిర్జల ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేయాలని ధర్మశాస్త్రాలు సూచిస్తున్నాయి. ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజించి విష్ణు నామస్మరణ, జపం, పారాయణం చేయాలి. సాధ్యమైనంత వరకు రాత్రంతా జాగరణ చేయడం శ్రేయస్కరంగా భావిస్తారు. ఈ విధంగా వ్రతాన్ని పూర్తి చేసిన వారికి అన్ని ఏకాదశి వ్రతాల పుణ్యఫలం లభిస్తుంది. పాపాలు నశిస్తాయని విశ్వాసం. విష్ణు కటాక్షం పొందుతారు. కుటుంబంలో శాంతి, సౌభాగ్యం పెరుగుతాయి. చివరికి మోక్షప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. అయితే నిర్జల ఏకాదశి 2026న పూజా ముహూర్తం ఎప్పుడు? పూజకు శుభ సమయం జూన్ 25, 2026 ఉదయం 10:39 నుండి మధ్యాహ్నం 2:05 వరకు చాలా మంచి సమయం. పారణ సమయం జూన్ 26, 2026 ఉదయం 5:25 నుండి 8:00
13 నిమిషాల వరకు ఉంటుంది. భక్తి నియమం విశ్వాసంతో ఆచరించే నిర్జల ఏకాదశి వ్రతం ఆధ్యాత్మిక పురోగతికి మార్గం చూపుతుందని సనాతన ధర్మ గ్రంథాలు పేర్కొంటున్నాయి. ఒక్కరోజు కఠిన ఉపవాసంతో 26 ఏకాదశుల పుణ్యఫలాన్ని పొందే ఈ మహావ్రతాన్ని భక్తులు అత్యంత శ్రద్ధతో ఆచరిస్తారు. నిర్జల ఏకాదశి వ్రతకథ. అత్యంత ప్రసిద్ధమైన కథలలో నిర్జల ఏకాదశి కథ ఒకటి. ఇది పాండవులకు సంబంధించినది. పాండవులలో మహాపరాక్రమవంతుడైన భీముడు ఉపవాసం ఉండాలనుకున్నాడని, కానీ తన ఆకలి కారణంగా అలా చేయలేకపోయాడని నమ్ముతారు. అతనికి ఆహారం అంటే చాలా ఇష్టం. ఏకాదశి రోజున కూడా ఉపవాసం ఉండటం అతనికి చాలా కష్టంగా ఉండేది. అతని కుటుంబంలోని మిగతా వారందరూ ప్రతి ఏకాదశిని భక్తి శ్రద్ధలతో పాటిస్తుండగా భీముడు దాహం సంగతి అటుంచి కనీసం ఆకలితో ఉండాలనే ఆలోచనను కూడా భరించలేకపోయాడు. కానీ తాను ఒంటరిగా మిగిలిపోయానని అపరాధ భావంతో ఉన్నప్పుడు తన బాధను పంచుకోవడానికి ఒక ఋషిని ఆశ్రయించాడు. అప్పుడు ఆ ఋషి సంవత్సరానికి ఒక ఏకాదశి ఉపవాసం మాత్రమే పాటించమని భీమునికి సలహా ఇచ్చారు. అదే నిర్జల ఏకాదశి. ఎందుకంటే 24 ఏకాదశుల శక్తి, పుణ్యం మరియు ఆశీస్సులు ఈ ఒక్క ఏకాదశికే ఉన్నాయని ఆయన చెప్పారు. నిర్జల ఏకాదశి రోజు ఆచారాలు. నిర్జల ఏకాదశి రోజున భక్తులు బ్రహ్మముహూర్తంలోనే వేకువజామున స్నానం చేసి తమను తాము పవిత్రంగా చేసుకోవడానికి నీటిలో కొంత గంగాజలాన్ని కలుపుకుంటారు. ఆ తర్వాత భక్తి శ్రద్ధలతో ఉపవాసం చేస్తానని ప్రతిజ్ఞ చేసి ఆహారం నీరు లేకుండా గడిపే ఆ రోజుకు తమను తాము సిద్ధం చేసుకుంటారు. స్నానం చేసిన తర్వాత ఇంటి గుడిలో పూజ ప్రారంభిస్తారు. మందిరాన్ని శుభ్రం చేసి విగ్రహాలను కడిగి విష్ణుమూర్తికి పువ్వులు, పండ్లు సమర్పించి అనంతరం విష్ణు సహస్రనామాన్ని పాటిస్తారు. విష్ణుమూర్తికి సంబంధించిన మరో శక్తివంతమైన మంత్రాన్ని కూడా జపిస్తారు. అదే ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈరోజు శ్రీహరిని ఏ విధంగా పూజించాలి? సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి పసుపు లేదా కొత్త బట్టలు ధరించాలి. పూజా మందిరాన్ని శుభ్రం చేసి శ్రీ మహావిష్ణువుకు లేదా లక్ష్మీనారాయణల ప్రతిమను, చిత్రపటాన్ని ఉంచాలి. మట్టి లేదా ఇత్తడి ప్రమిదల్లో నెయ్యితో దీపం వెలిగించాలి. విష్ణుమూర్తికి లేదా శాలిగ్రామానికి పంచామృతాలతో అభిషేకం చేయాలి. విష్ణువుకు ఎంతో ఇష్టమైన పండ్లు, తులసి దళాలు మరియు నైవేద్యం సమర్పించాలి. తులసి లేని పూజ విష్ణువుకి చెందదు. ఈరోజు చేయకూడని పనులు. ఏకాదశి రోజున బియ్యంతో చేసిన ఆహారాన్ని అస్సలు తీసుకోకూడదు. బియ్యం తినడం పాపంగా పరిగణించబడుతుంది. ఈ రోజున తులసి మొక్క నుండి ఆకులను తుంచరాదు. పూజ కోసం ముందు రోజే తులసి ఆకులను సేకరించి పెట్టుకోవాలి. నిర్జల ఏకాదశి రోజు ఇతరులకు దాహార్తిని తీర్చడానికి మంచినీటిని దానం చేయడం పుణ్యప్రదం. అందువల్ల నీటిని అనవసరంగా వృధా చేయకూడదు. తలస్నానం చేయవద్దు. ఉపవాస దీక్షలో ఉన్నవారు ఏకాదశి రోజున తలస్నానం చేయడం మంచిది కాదంటారు. వీలైతే శరీరానికి సబ్బులు, బాడీ వాష్లు కూడా ఉపయోగించకూడదు. ఇతరులను దూషించడం, అబద్ధాలు ఆడటం, కోపం తెచ్చుకోవడం వంటివి చేయకూడదు. ఉపవాస సమయంలో పగటిపూట నిద్రపోవడం, ఎక్కువగా మాట్లాడడం మానుకోవాలి. ఉపవాసం విరమించే సమయంలో కూడా ఎల్లిపాయలు, ఉల్లిపాయలు, మాంసాహారం, మద్యపానం వంటి వాటికి దూరంగా ఉండాలి. చేయాల్సిన పనులు. ఉదయాన్నే లేచి స్నానం చేసి నీరు కూడా తాగకుండా ఉపవాసం ఉండాలని శ్రీహరిని ప్రార్థించి సంకల్పం చెప్పుకోవాలి. నీటిని దానం చేయడం ఈరోజు అత్యంత శ్రేష్టమైనది. శ్రీమన్నారాయణి పూజించి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించాలి. భగవద్గీత లేదా ఇతర ఆధ్యాత్మిక గ్రంథాలను పఠించడం మంచిది. తులసి మొక్కకు నీటిని సమర్పించి తులసిమాల సహా
సహాయంతో మంత్రాలు జపించాలి. అయితే ఏకాదశి రోజున తులసి ఆకులను తుంచకూడదు. రోజంతా కోపం, అసూయ, అబద్ధాలు మరియు చెడు ఆలోచనలకు దూరంగా ఉంటూ భగవన్నామస్మరణతో గడపాలి. ఏకాదశి మరుసటి రోజున ద్వాదశి నాడు ఉదయం పూజ ముగించుకొని దానం చేసి నీరు లేదా పానీయంతో ఉపవాసాన్ని విరమించుకోవాలి.